హోమ్ లోన్ వినియోగదారులకు ఎట్టకేలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. రెపో రేట్ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో దాని ప్రభావం గృహ రుణదారులకు ఊరట కలిగించనుంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుంటూనే వృద్ధికి ఊతం ఇవ్వాలన్న ఉద్దేశంతో 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా తెలిపారు. దీనికి మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని చెప్పారు. ఆర్బీఐ తాజా నిర్ణయంతో రెపో రేటు 6.50% నుంచి 6.25% తగ్గింది. 5 ఏళ్ల నుంచి వడ్డీ రేట్లు పెరగడం తప్ప తగ్గడం చూడని హోమ్ లోన్ కస్టమర్లకు ఇది ఊరట కల్పించే అంశమనే చెప్పాలి. ఆ మేరకు ఈఎంఐ తగ్గనుంది. ఆర్బీఐ తగ్గించిన రెపో రేటు 0.5% అయినప్పటికీ గృహ రుణ వినియోగదారులు నెలవారీ చెల్లించే ఈఎంఐలో చాలా వరకు తేడా కనిపిస్తుంది. ఉదాహరణకు 20 ఏళ్ల కాల వ్యవధికి 50 లక్షల రూపాయలు రుణం తీసుకుంటే 9% వడ్డీ అనుకుంటే నెలకు 44,986 చెల్లించాల్సి ఉంటుంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఆ మొత్తం 44,186 రూపాయలకు తగ్గనుంది. అంటే దాదాపు నెలకు 800 రూపాయలు ఆదా అవుతుంది. హోమ్ లోన్ తీరడానికి ఇంకా 10 ఏళ్ల సమయం ఉందనుకుంటే 120 నెలలకు 800 రూపాయల చొప్పున దాదాపు 96,000 రూపాయల వరకు మిగులుతుంది. ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన నేపథ్యంలో రుణగ్రహీతల ముందు ఇప్పుడు 2 ఆప్షన్లు ఉండబోతున్నాయి. ఒకటి ఈఎంఐ తగ్గించుకోవడం, రెండోది కాల వ్యవధి తగ్గించుకోవడం. దీంట్లో 2 ఆప్షన్ ఎంచుకోమని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తంలో వడ్డీని ఆదా చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. పై ఉదాహరణనే మళ్ళీ తీసుకుంటే 50 లక్షల రుణంపై 9% వడ్డీ రేటు కింద 20 ఏళ్లకు 57,96,000 వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో 8.75% వడ్డీ తగ్గినప్పుడు ఈఎంఐను స్థిరంగా కొనసాగిస్తే దాదాపు 10 నెలల గడువు తగ్గుతుంది. దీంతో వడ్డీ మొత్తం 53,06,000కు తగ్గుతుంది. తద్వారా ఆ 4 లక్షల రూపాయల పైనే ఆదా అవుతుంది. కాబట్టి రుణ కాల వ్యవధి ఆప్షన్ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఈ రేటు తగ్గింపు ప్రయోజనాలను రుణగ్రహీతలకు పూర్తిగా ప్రసారం చేయడానికి కొంత సమయం పట్టవచ్చు. ఇది వారి పాలసీలపై ఆధారపడి ఉంటుంది. తక్కువ రుణ వ్యయాలు రియల్ ఎస్టేట్ మార్కెట్లో గృహ రుణాలకు డిమాండ్ను పెంచుతాయని, గృహ నిర్మాణాన్ని మరింత సరసమైనదిగా మారుస్తుందని, రంగ వృద్ధిని ఉత్తేజపరుస్తుందని భావిస్తున్నారు. ఇది గృహ కొనుగోలుదారులు, డెవలపర్లకు సానుకూల పరిణామం. ఇది అమ్మకాలు పెరగడానికి, కొత్త ప్రాజెక్టు ప్రారంభాలకు దారితీయనున్నదని తెలుస్తుంది. మరిన్ని ఆసక్తికర కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.